నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ తెలంగాణ కాంగ్రెస్ లో భారీ మార్పు చేర్పులు జరగబోతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ పై అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టినట్టు కూడా తాజా పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. కింది స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసే లక్ష్యంగా అడుగులు ముందడుగు పడుతున్నట్టు కూడా ఈ మధ్య జరుగుతున్న పర్యవసానాలు చూస్తుంటే కూడా తెలియవస్తుంది. ప్రధానంగా డీసీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కూడా అధిష్టానం నిర్ణయించినట్టు కూడా తాజా పరిణామాలను మనం చూస్తే మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే ఈ నెల 27వ తారీఖున ఏఐసీసీ నేతలు డీసీసీ అధ్యక్షులతో సమావేశం కాబోతున్నారు. అంటే కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ కమిటీ అధ్యక్షులను సమావేశంలో భాగం చేస్తున్నారు. ఆ భాగం చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అలాగే దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలని కూడా ఏఐసీసీ ఆలోచిస్తుందట. అందులో భాగంగా మార్చి 27వ తారీఖున ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలు డీసీసీ అధ్యక్షులతో సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ప్రధానంగా డీసీసీలో ఒకప్పుడు చాలా బలంగా ఉండేవారు. పీసీసీ తర్వాత అంటే డీసీసీ తర్వాత పీసీసీ ఉండేది. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో మాత్రం డీసీసీ అత్యంత పవర్ఫుల్గా ఉండేది. అధ్యక్షులు వాళ్ళ నిర్ణయమే ఫైనల్ అయ్యేది. దాన్ని బట్టే పీసీసీ కూడా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండేది. అంటే అధ్యక్షుల ఎంపిక విషయంలో కానీ, టికెట్ల ఎంపిక విషయంలో కానీ, ప్రోటోకాల్ విషయంలో కానీ, పార్టీ కార్యక్రమాలను ముందుకు నడిపించే విధానంలో మాత్రం డీసీసీలు అత్యంత క్లారిటీగా అలాగే అత్యంత పటిష్టంగా ఉండేది ఆ వ్యవస్థ. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో మాత్రం చిన్నగా కాస్త ప్రాధాన్యత తగ్గినట్టుగా కనిపించింది. అంటే వ్యవస్థ ఉన్నప్పటికీ, ప్రోటోకాల్ ఉన్నప్పటికీ కూడా కాస్త రాష్ట్ర నాయకత్వం కానీ, అధిష్టానం కానీ కొంతమంది పార్టీకి సంబంధం అంటే పార్టీ విధి విధానాలు తెలియక కూడా డీసీసీని అంత ప్రియారిటీ ఇవ్వడం కూడా మెల్లమెల్లగా తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత డీసీసీలను బలోపేతం చేయాలి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు పూర్తి స్థాయిలో పవర్స్ ఇవ్వడం ద్వారా పార్టీ మరింత పటిష్టంగా ఉండే అవకాశం ఉంటుందని కూడా ఆమె నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక అధిష్టానం కూడా పార్టీని పూర్తి స్థాయి అంటే కింది స్థాయి నుండి బలంగా ఉంటే, రూట్స్ బలంగా ఉంటే ఇక పార్టీ మరింత బలంగా ఉంటుంది. గ్రామీణ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, బ్లాక్ స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి పూర్తి స్థాయిలో వ్యవస్థ పటిష్టంగా ఉంటే ఇక నిర్మాణాత్మకంగా పార్టీ ఉంటుంది. అలా కీలకమైన మార్పుల దిశగా తెలంగాణ కాంగ్రెస్ను మార్చాలని కూడా ఏఐసీసీ చూస్తుందని తెలుస్తుంది. ఎందుకు ఈ అంశాన్ని పర్టికులర్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే 18 ఏళ్ల తర్వాత డీసీసీ అధ్యక్షులతో ఏఐసీసీ సమావేశం నిర్వహిస్తుంది. అంటే 18 ఏళ్ళు పట్టింది, 18 ఏళ్ల తర్వాత కూడా సమావేశం నిర్వహిస్తుంది. ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే సరే, ఆలస్యానికి కారణం పక్క పెడితే ఇప్పుడు నిర్వహించడం పట్ల కూడా రాష్ట్ర కాంగ్రెస్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. డీసీసీలకు ఎందుకు సమావేశం నిర్వహిస్తున్నారు, ఎలాంటి అంశాలు వాళ్ళకు ఇవ్వబోతున్నారు, ఎలాంటి పవర్స్ ఇవ్వబోతున్నారు, డీసీసీల పాత్ర ఏంటనే దానిపైన కూడా రాష్ట్ర కాంగ్రెస్లో కూడా చర్చ జరుగుతుంది. విశ్లేషకుల్లో కూడా కాస్త ఈ అంశంపై కూడా చర్చ నడుస్తుంది. ఇక ఏంటి అంటే డీసీసీ అధ్యక్షులకు ప్రధానంగా 2-3 అంశాల్లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కూడా పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఫుల్ పవర్స్ అంటే గ్రామ స్థాయి అధ్యక్షులు నియమించాలన్నా, గ్రామ స్థాయి కమిటీలో, బ్లాక్ కమిటీలో, మండల స్థాయి కమిటీలో, అలాగే జిల్లా స్థాయి కమిటీలో కూడా డీసీసీ అధ్యక్షులకి ఫుల్ పవర్స్ ఇవ్వాలి. డీసీసీ కమిటీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పూర్తి స్థాయిలో స్థానికంగా జరుగుతున్న అంశాల పట్ల కూడా వాళ్ళకి అవగాహన ఉంటుంది, దానిపైన కూడా అవగాహన ఉంటుంది. కాబట్టి వారికి అధికారం ఇవ్వాలి, ఆ రకంగా ముందడుగేయాలని కూడా చూస్తుంది. మరోవైపు టికెట్ల కేటాయింపు విషయంలో డీసీసీలకు సంబంధం లేకుండా నిర్ణయం తీసుకోవడం ద్వారా పార్టీకి నష్టమే తప్ప లాభం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇకపై టికెట్ల కేటాయింపు అంటే ప్రధానంగా 2 టికెట్లు అసెంబ్లీ టికెట్ల విషయంలో, అలాగే పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థుల టికెట్ల కేటాయింపు విషయంలో కూడా డీసీసీ ఆ టికెట్ల కేటాయింపు కమిటీలో డీసీసీ అధ్యక్షులను కూడా అందులో ఉంచి కూడా నిర్ణయాధికారంలో వాళ్ళ పాత్ర కూడా ఉండేలాగా చూస్తుంది. తద్వారా స్థానికంగా జరుగుతున్న పరిణామాలపై వాళ్ళకి ఐడియా ఉంటుంది. అలాగే ఎవరైతే బాగుంటున్నారు, ఎవరైతే సమర్థులు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు, ఒకవేళ ఆ అభ్యర్థిని నియమిస్తే పార్టీకి లాభమా నష్టమైన దానిపైన కూడా పూర్తి స్థాయిలో పట్టు యొక్క పార్టీకి సంబంధించిన వ్యవస్థకి ఐడియా ఉంటుంది. కాబట్టి డీసీసీలను భాగస్వామ్యం చేస్తామని తెలుస్తుంది. అలాగే ఇక గ్రామ స్థాయి, మండల స్థాయి, బ్లాక్ స్థాయి, అలాగే జిల్లా స్థాయి కమిటీల అధ్యక్షుల నియామకం విషయంలో కూడా పూర్తిగా వారికి అవకాశం ఇవ్వడం ద్వారా అంటే పీసీసీ కానీ ఏఐసీసీ డైరెక్ట్ వేరే పెద్దలు కూడా ఇన్వాల్వ్ కాకుండా రాష్ట్ర స్థాయి కొందరు జిల్లా స్థాయిలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ నామినేట్ చేసిన పేర్లు సూచించడం వల్ల కూడా కాస్త
ఈ సమన్వయ లోపం అవుతున్న కారణంగా డీసీసీలకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలాగా నిర్ణయం తీసుకోవాలని కూడా ఏసీసీ యోచిస్తున్నట్టు తెలిసింది. తద్వారా మరింత ముందడుగేసే అవకాశం ఉంటుంది, పార్టీ బలోపేతమయ్యే అవకాశం కూడా ఉంటుందని తెలుస్తుంది. ఇక పార్టీ కార్యక్రమాలు పూర్తిగా ప్రజల్లోకి అమలు చేయాలంటే మాత్రం పార్టీ యొక్క కరెక్ట్ వ్యవస్థ ఉండాలి. జిల్లా స్థాయి వ్యవస్థ కరెక్ట్, అంటే పీసీసీ డైరెక్ట్ చేయగానే ఏదైనా కార్యక్రమం పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో జరగాలంటే డీసీసీ బలోపేతం చేయాలి. వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మండల స్థాయిలోనూ అలాగే గ్రామ స్థాయిలో కూడా కార్యక్రమాలు విజయవంతమయ్యే అవకాశం ఉంటుంది. పార్టీ యొక్క వాయిస్ ప్రజల్లోకి అలాగే కార్యకర్తల్లోకి తెలిపే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలుసు. ఇలా పార్టీ కార్యక్రమాల పట్ల, టికెట్ల కేటాయింపుల పట్ల, అలాగే ఏదైతే పార్టీ కమిటీల నియామకాల పట్ల కూడా డీసీసీ అధ్యక్షులకు పవర్స్ ఇవ్వాలి, వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి. టికెట్ల కేటాయింపు విషయంలో నిర్ణయాధికారంలో కూడా వారిని భాగస్వామ్యం చేయడం ద్వారా కూడా పార్టీ బలోపేతం అవుతుంది. ప్రజల్లో కూడా పార్టీ పట్ల అలాగే కేడర్లో కూడా ఒక నమ్మకం ఉంటుంది. ఆ రకంగా క్రియాశీలకంగా పూర్తి స్థాయిలో కింది స్థాయి నుండి పార్టీ కూడా బలంగా ఉంటుందన్న ఒక యోచన అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ కూడా 18 ఏళ్ల తర్వాత ఈ నెల 27వ తారీఖున ఏఐసీసీ పెద్దలైతే డీసీసీ అధ్యక్షులతో సమావేశం కాబోతున్నారు. చూడాలి మరి ఈ సమావేశంలో ఎలాంటి డైరెక్ట్ చేయబోతున్నారు, ఏఐసీసీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎలాంటి పవర్స్ ఇవ్వబోతున్నారు, తద్వారా డీసీసీలు ఎలా ముందుకెళ్ళబోతున్నారు దానిపైన కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర నేతలు అంటే ఏఐసీసీ పెద్దల్ని కలవాలంటే చాలా లాబింగ్ అవసరం, చాలా పరిచయాలు అవసరం, ఒక ప్రోటోకాల్ అవసరం. అలాంటిది చాలా కీలకమైన నిర్ణయాల విషయంలో, జిల్లా సంబంధించిన నిర్ణయాల విషయంలో కూడా రాష్ట్ర నేతలే డైరెక్ట్గా కలిసే పరిస్థితి ఉండేది. కానీ ఈ మీటింగ్ నేపథ్యంలో నేరుగా డీసీసీ అధ్యక్షులే ఇక పూర్తిగా డైరెక్ట్ ఏఐసీసీ పెద్దలను కలుస్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ఈ నేపథ్యంలో మరి చూడాలి డీసీసీ యొక్క వ్యవస్థను ఎలా ముందుకు అడుగు వేస్తున్నారు, తద్వారా పార్టీకి లాభమా నష్టమా, టికెట్ల కేటాయింపు విషయంలో కానీ, కమిటీల విషయంలో కానీ, కార్యక్రమాల నిర్వహణ విషయంలో కానీ పార్టీ పెద్దలకు సంబంధం లేకుండా ప్రోటోకాల్ను బట్టి పార్టీకే ప్రియారిటీ ఇవ్వడం ద్వారా, డీసీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా జరిగే పరిణామాలు ఏంటి, మరిన్ని విషయాలు తెలియాల్సిన అవసరం ఉన్నప్పటికీ డీసీసీలకు ఇక ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ లెక్కన జిల్లా కాంగ్రెస్ కమిటీలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పార్టీ బలోపేతం అవుతుందని కేంద్ర అధిష్టానం అయితే భావిస్తుంది. మరి ఏఐసీసీ అధిష్టానం ఎలాంటి డైరెక్ట్ చేస్తుందో తెలియాల్సిన అవసరం కూడా ఉంది.